లాక్లో ఉందండి. ఒకటి వచ్చారా? హల్లెలూయా. హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా ఉంటుంది. రైతులు క్షమించవలసిందిగా ప్రభుత్వం చేస్తాను. మన మధ్యలోకి మరొక ప్రభుత్వంలో దయచేసి మంచిది. ఈ లోపు సాక్ష్యం 1-2 సాక్ష్యాలు చెప్పాలని ఆశించిన వారికి ఒక 2 minutes మాత్రమే సమయం. 2 నిమిషాల్లో చెప్పాలి. మంచిది. మరి నేను ఎంతగానో ఇష్టపడేటువంటి తమ్ముళ్ళలో ఒక తమ్ముడు డేవిడ్ వర్మ. అతని పేరు క్రైస్తవ సమాజానికి పరిచయం చేసే అవసరం లేదు. తమ్ముని వేదికకి రావాల్సిందిగా ప్రోపేట మనం చేస్తున్నాను. వస్తుండగా బిగ్గరగా చెప్పలు పడితే కూడించిన సంఘమంతటికి సంబంధించిన దైవజనానికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి మొట్టమొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గత నెలలో నేను పొందుకున్న ఆశీర్వాదము, నేను తీసుకున్న నిర్ణయాలు, మీరు దేవుడు ఏదైతే నాతో మాట్లాడారో అదే సంఘం ఎదుట సాక్ష్యంగా మీ మధ్యలో పంచుకోవాలని ప్రేరేపణ కలిగి మీ మధ్య కూర్చున్నాను. మరి పోయిన ఆశీర్వాద కూడికలో మీరు ఫలించి అభివృద్ధి పొందిడి అనే మాట ప్రకారంగా నేను ఫలించి అభివృద్ధి పొంది ఉన్నానని నమ్మి మీ వద్దకు వచ్చి ఉన్నాను. ఎందుకంటే నాలో ఉన్న మారాన్ని, నాలో ఉన్న చేదుని ఆయన తీసివేసి ఈరోజు నాలో ఉన్న మధురంగా ఆయన మార్చిన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఒకసారి అందరం కలిసి ఒకసారి చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మేమందరం నిల్చున్నారంటే ఆయన ఆశీర్వాదం, ఆయన కృప వల్లనే నేను మేమందరం ఉంచున్నాం మొట్టమొదటిగా. తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆ వాక్యం రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. చాలా పలుమార్లు ప్రార్థన చేస్తున్నాను ఆ వాక్యంని బట్టి. నువ్వు అనగా నేను ఫలించి అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో అభివృద్ధి పొందాలి అంటే నా ఆత్మీయ విషయంలో నేను అభివృద్ధి పొందాలి. అలాగే మరి ముఖ్యంగా నా ఉద్యోగ పరంలో నాకు ఉద్యోగం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసమే నేను దేవుని దగ్గర ప్రార్థించి గోజాడి ఎదుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగము మన పోయిన నెల 25వ తారీఖు నాడు మంచి గొప్ప ఉద్యోగం నాకు దేవుడు దయచేసినాడు. అందరి బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉద్యోగం కూడా లొకేషన్ వచ్చేసి పూణే లేదా ముంబై అని చెప్పారు. కానీ నేను అడగకముందే నా దేవుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. అందరి బట్టి దేవుడు అడగకముందే పరలోకం ఉన్న నా తండ్రి నేను చేపలు అడిగితే పాములు ఇచ్చిన అన్న మాట ప్రకారంగా ఆ రోజు నేను ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే నేను ప్రతిదీ ప్రార్థన ద్వారానే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దైవజనులు అలాగే మాకు నేర్పించాడు. కాబట్టి దైవజనులు నేర్పించిన మాట ప్రకారంగా ప్రతి పని చేసినా సరే, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పని అయినా సరే ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టాము. అది ఎన్నో జాబులు వచ్చినాయి, అయిపోయినాయి. కానీ ఆ జాబులను మేము తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆదివారం సెలవు లేదు మాకు. జాబులు వచ్చినప్పుడు
దైవజనులకు ఫోన్ చేసి మేము అడిగాము.